A man sells 2 tables, 1260 rupees each. One at a gain of 40% and other at a loss of 40%. Find the sum of the cost price of 2 tables అన్నాడు. ఒక వ్యక్తి 2 టేబుల్ను ఒక్కొక్కటి 1260 రూపాయలు చొప్పున కొని మొదటి టేబుల్పై అమ్మగా అతనికి 40% లాభము, రెండో టేబుల్ని అమ్మగా అతనికి 40% నష్టం వచ్చినట్లయితే మొత్తం మీద ఆ 2 వస్తువులు కొన్న వేల ఎంత అన్నాడు. రైట్. సో 1260 రూపీస్ ఒక్కొక్కటి అంటే 2 టేబుల్స్ కలిపి 2520 అవుతుంది. సో 40% ప్రాఫిట్ 40% లాస్ అంటే ఓవరాల్గా 16% లాస్ అవుతాం. సో 16% లాస్ అయ్యామంటే 84%కి సేల్ చేసాం. 84 వాల్యూ 2520, 100 వాల్యూ హౌ మచ్? 84 3 టైమ్స్ అయితే 252 ఎక్స్ట్రా 0, 100 3 టైమ్స్ అయితే 300 ఎక్స్ట్రా 0. సో ఆన్సర్ ఈజ్ 3000. The market price of an article is 600 rupees if they given 2 successive discount 5% and 10% on market price. Find the selling price అన్నాడు. ఒక వ్యక్తి ఒక వస్తువుని మార్కెట్లో 600 రూపాయలకు ప్రకటించిన ధరపై 2 వరుస తగ్గింపులు 5%, 10% ఇచ్చి అమ్మినట్లయితే ఆ వస్తువును అమ్మిన ధర కనుగొనమన్నాడు. మార్కెట్లో ప్రకటించిన ధర 600 రూపాయలు, మొదటి తగ్గింపు 5% అన్నాడు. 5% మైనస్ 600లో 10% అంటే 60, 5% అంటే 30. సో 600 మైనస్ 30 570. అండ్ సెకండ్ డిస్కౌంట్ 10%, 570లో 10% అంటే 57, 570 మైనస్ 57. సో 513. సో ఆన్సర్ ఈజ్ 513. The cost price of an article is 360 rupees. How much should he market price to get 25% profit on allowing 10% discount on the market price? ఒక వ్యక్తి ఒక వస్తువుని కొన్న ధర 360 రూపాయలు, అతను ఆ వస్తువుపై 10% తగ్గింపు ఇచ్చి అమ్మగా 20% లాభం రావాలంటే ఆ వస్తువుని మార్కెట్లో ప్రకటించిన ధర ఎంత? మార్కెట్ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి మార్కెట్ ప్రైస్ ఎక్స్ అనుకున్నాం. 10% తగ్గింపు ఇచ్చాడంటే 90%కి సేల్ చేశాడు. 90. కాస్ట్ ప్రైస్ 360 ఇంటూ 25% డిస్కౌంట్ అంటే 125. 90 360లో 4 టైమ్స్ క్యాన్సిల్, 4 into 125, therefore 500 is answer. Second concept, 90 value 360, 125 value how much? 90 4 times 360, 125 4 times 500. So answer 500. There are some pigeons and rabbits in a zoo. If heads are counted, there are 200. If legs are counted, there are 580. Find the number of rabbits in your zoo. ఒక జంతు ప్రదర్శనలో కొన్ని పౌరాళ్ళు కొన్ని కుందేళ్లు కలవు. వాటి తలలు లెక్కించినట్లయితే 200, వాటి కాళ్ళు లెక్కించినట్లయితే 580 అయినా కుందేళ్లు ఎన్ని కలవు? పీజన్కి 2 legs ఉంటాయి, ర్యాబిట్కి 4 legs ఉంటాయి. 2 4 కామన్ వాల్యూ 2, టోటల్ హెడ్స్ 200. 2 4లో కామన్ వాల్యూ 2, 200 into 2 400. ఒరిజినల్ లెగ్స్ ఈజ్ 580. డిఫరెన్స్ ఈజ్ 180. ఈ 180 లెగ్స్ అనేవి ర్యాబిట్స్ అవుతాయి. సో 180 లెగ్స్ ఉన్న హెడ్ మాత్రం ఒకటే ఉంటుంది కాబట్టి by 2 చేస్తాం. సో ఆన్సర్ ఈజ్ 90 ఈజ్ ద ర్యాబిట్స్. ఇఫ్ 2 సేమ్ గ్లాసెస్ ఆర్ రెస్పెక్టివ్లీ 1/4, 1/5 full of milk, they are then filled with water and the contents mixed in a tumbler. Find the ratio of milk and water in that tumbler. ఒకే పరిమాణం గల 2 గ్లాసుల్లో 1/4 వంతు 1/5 వంతు పాలు కలవంట. మిగిలిన భాగం నీటితో నింపితే ఆ మిశ్రమం వేరొక పాత్రలో పోసినట్లయితే ఆ పాత్రలో పాలు మరియు నీరు నిష్పత్తి అడిగాడు. 1/4 టోటల్ 4 parts. 4 partsలో 1 అనేది మిల్క్, రిమైనింగ్ 3 అనేది వాటర్ అవుతుంది. టోటల్ 5 parts. 5 partsలో 1 అనేది మిల్క్, 4 అనేది వాటర్ అవుతుంది. అబోవ్ వాల్యూని బిలో వాల్యూ, బిలో వాల్యూని అబోవ్ వాల్యూతో మల్టిప్లై చేస్తాం. 5 into 1 5, 5 into 3 15, 4 into 1 4, 4 into 4 16. సో యాడ్ చేయండి, టోటల్ 9:31. A vessel of 125 liters capacity of full of pure milk. On the first day, 2/5 of milk is drawn and filled with water. On the second day, 2/5 of mixture is drawn and filled with water. On the third day, 2/5 of mixture is drawn and filled with water. Find the quantity of milk at the end. ఒక పాత్రలో 125 లీటర్ల పాలు ఉన్నాయంట. మొదటి రోజు దాని నుంచి 2/5 వంతు
పాలు తీసి మరలా నీటితో నింపిను. రెండో రోజు మూడో రోజు కూడా ఆ విధంగా చేశారంట. ఫైనల్గా ఆ పాత్రలో పాలు ఎన్ని ఉన్నాయో మనం చెప్పాలి. టోటల్ 125 లీటర్స్, 125 ఇంటూ 2/5 డ్రా చేస్తున్నాడంటే రిమైనింగ్ 3/5 ఉంటుంది. 3/5 ఈ విధంగా 3 days చేశాడు. 3/5 3/5 5 into 5 25 25 into 5 125 125 125 cancel 3 into 3 9 9 into 3 27. సో ఆన్సర్ ఈజ్ 27. ప్లే స్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు.